హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. మనమైతే ఇవాళ స్పెషల్ బోటి కర్రీ అయితే తయారు చేసుకుందామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంట్లోనే మసాలా నూరి చేస్తే బోటి కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుందండి. మీరు బయట తినని అవసరం ఏమీ లేదు. ఇంట్లోనే తినొచ్చు బోటి కర్రీ అనేది. కాకపోతే కొంచెం బోటి క్లీన్ చేసుకోవడం అనేది కొంచెం కష్టమైన పని అండి. అది కొంచెం క్లీన్ చేసి పెట్టేసుకుంటే మనకు ఈజీగా బోటి కర్రీ అనేది తయారైపోతుందండి. ఇలా గనక మీరు బోటి కర్రీ తయారు చేసేదుంటే మాత్రం ఖచ్చితంగా గిన్నె ఖాళీ అయిపోతుందండి. మీరే అంటారు టేస్ట్ చూస్తే చాలా బావుంది, మొత్తం అయిపోయింది అని. ఇప్పుడైతే ఎలా తయారు చేయాలో మనం ప్రాసెస్‌లోకైతే వెళ్దామండి ఫస్టు. బోటీనైతే ఇలా క్లీన్ చేసి పెట్టేసుకోండి. చూడండి మనకు బోటీ అనేది ఇంత క్లీన్‌గా ఉండాలండి. కొంచెం వేడి నీళ్ళు పోసి కొంచెం స్పూన్‌తో ఇలా అంటే మనకు ఇంత క్లీన్‌గా అయిపోతుందండి. లేదు అంటే ఒక 2 నిమిషాల పాటు గ్యాస్ మీద ఉడికించుకున్నా గూడా మనకు మీది తోలనేది వచ్చేస్తుందండి. అది కొంచెం ఉడికిపోతుంది కాబట్టి కొంచెం కష్టమే కాబట్టి కొంచెం వేడినీళ్ళు పోసేసుకొని తీసేసుకోండి. దీంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసేసుకోండి. ఇలా క్లీన్ చేసిన దాంట్లోకి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకోండి. ఈ బోటి కేజీ వరకు ఉంటుందండి. మీరు ఒకవేళ హాఫ్ కేజీ బోటి అయితే దీంట్లో సగం క్వాంటిటీ తీసుకుంటే అయిపోతుందండి మసాలాలనేది. ఇప్పుడు చేత్తోనే ఉప్పు, పసుపు కలిసేలా బాగా కలిపేసుకోండి బోటికి కలిసేలా. ఇలా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ అనేది దీంట్లో పోసేసుకోండి. ఒక గ్లాస్ సరిపోతుందండి. మీరు కావాలంటే ఇలా పోసేసి కుక్కర్‌లో గూడా ఉడికించుకోవచ్చు. నేనైతే ఒక స్టీల్ గిన్నెలోనే ఉడకబెట్టేసుకుంటున్నానండి. నాకు ఒక 10 నిమిషాల సేపు పట్టింది ఉడకడానికి. అంతే ఎక్కువ పట్టలేదు టైం నాకు. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకోండి మరొక పక్కన. దాంట్లోకి ఎండు కొబ్బరి అండి. దాంట్లోకి అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, 2 యాలకులు, 4 మిరియాలు, ఒక 2 బిర్యానీ ఆకు కూడా అలా చుంచి వేసేసుకోండి. 4 లవంగాలు, 2 దాల్చిన చెక్క కూడా ఇందులో వేసేసుకోండి. మీరు ఇంకొంచెం స్పైసీ ఎక్కువగా తినాలనుకుంటే కొంచెం మిరియాలు కొన్ని ఎక్కువగా వేసుకుంటే పర్లేదండి. కొంచెం ఘాటు కావాలంటే కొంచెం లవంగాలు ఎక్కువ వేసేసుకోండి. లేదా కొంచెం కారం తక్కువగా వేసుకొని మిరియాలు ఎక్కువగా వేసుకున్నా కూడా పర్లేదండి. అలాగే దీంట్లోకి షాజీరా ఒక 1 టేబుల్ స్పూన్ అండి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా ఇందులో వేసేసుకోండి. గ్యాస్ అనేది సిమ్‌లో పెట్టేసుకొని వేయించేసుకోండి. లేదంటే ఈజీగా మాడిపోతాయి మనకు. ఒక 2 నిమిషాల పాటు కదుపుకుంటూ వేయించేసుకోండి. ఇవి వేగితే మసాలా చాలా టేస్టీగా వస్తుందండి మనకు. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి తీసేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోండి. పౌడర్ చేసుకున్న దాన్ని ఒక బౌల్‌లోకి తీసేసుకొని ఇప్పుడు అదే మిక్సీ జార్‌లో ఒక 4 పచ్చిమిర్చి తీసుకోండి. మీరు ఇంకొంచెం కారం కావాలనుకుంటే ఇంకో 4 ఎక్కువ తీసుకున్నా పర్లేదు. కారం వెయ్యను అనుకుంటే ఇంకో 4 ఎక్కువ తీసుకున్నా పర్లేదండి. దీంట్లోకే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం చిన్నగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోండి. అలాగే ఒక 7, 8 వరకు వెల్లుల్లి రెబ్బలండి. అవి కూడా ఇందులో వేసేసుకోండి. అలాగే 2 టమాటాలు కూడా ఇందులో వేసేసుకోండి. అలాగే కొంచెం పుదీనా అండి దీంట్లోకి వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు. ఇప్పుడు మళ్ళీ అదే కడాయి పెట్టేసుకొని గ్యాస్ ఆన్ చేసుకోండి. ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. కొంచెం నాన్ వెజ్‌కి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుందండి మనకు. మనం క్వాంటిటీ కూడా కొంచెము ఎక్కువగానే తీసుకున్నాం. కేజీ తీసుకున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. మీరు కొంచెం ఆయిల్ తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తక్కువ వేసుకున్నా పర్లేదండి. కర్రీ మాత్రం టేస్టే ఉంటుంది. అలాగే 2 చిన్న సైజు ఆనియన్ అండి నేను కట్ చేసుకున్నాను. చిన్నగా కట్ చేసుకోండి. మనకు గ్రేవీ రూపంలో వస్తుంది. ఆనియన్స్ అనేది పూర్తిగా ఫ్రై అయ్యే వరకు కలుపుకుంటూ గ్యాస్ అనేది సిమ్‌లో పెట్టేసుకొని కలిపేసుకుంటూ ఉండండి. చూడండి మనకి ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత ఆనియన్స్ అనేది దీంట్లోకి చిటికెడంత పసుపు వేసుకోండి. మనం ఆల్రెడీ పసుపు, ఉప్పు వేసి ఉడకబెట్టేసుకుంటున్నాం కాబట్టి కొంచెం పసుపు వేసుకుంటే సరిపోతుందండి. ఇలా పోపులో వేసుకోవడం ద్వారా పసుపు అనేది మనకు పసుపు వాసన అనేది రాదండి. పచ్చి పచ్చి వాసన లెక్క. ఇలా పోపులో వేసుకొని వేగించుకోండి. దీంతో పాటు మనకు ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై అయిపోతాయి ఇంకొంచెము. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం పేస్ట్ చేసి పెట్టేసుకున్నాం కదండీ! దాన్ని ఇందులో వేసేయండి. మనం అల్లం, పచ్చిమిర్చి, పుదీనా, టమాటా అన్నీ పేస్ట్ చేసుకున్నాం కదా! అది ఇందులో వేసేయండి. ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి. మనకు ఆయిల్‌లో పూర్తిగా కలవాలండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకోండి. లేదు అంటే మీరు మిక్సీ పట్టేటప్పుడే సాల్ట్ వేసుకున్నా కూడా పర్లేదండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి మళ్ళీ ఉప్పు కలిసేలా కొంచెము. ఉప్పు వేసుకోకపోతే మాత్రం టేస్ట్ అనేది పోతుందండి. ఉప్పు వేస్తేనే టేస్ట్ అనేది వస్తుంది మనకు. ఇందులో కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి కంపల్సరీగా. అలాగే పుదీనాను, పచ్చిమిర్చి మనకు పచ్చి వాసన పోయేంత వరకు కూడా ఇలా ఆయిల్‌లో ఫ్రై చేస్తే ఆ ఫ్లేవర్ అనేది మనకు బయటకొస్తుందండి. ఆయిల్ పైకొచ్చేంత వరకు కూడా మనం మూత పెట్టేసుకుందాము ఒక 5 నిమిషాల పాటు. చూడండి నేను ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నానండి. మనకు ఆయిల్ అనేది పైకొచ్చింది చూడండి. ఇప్పుడు దీంట్లోకి మనం మసాలా పౌడర్ చేసి పెట్టేసుకున్నాం కదా! ఇప్పుడు ఒక బౌల్‌లోకి తీసుకొని అది ఇందులో వేసేయండి ఇప్పుడు.
అలాగే దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం తీసేసుకోండి. ఇప్పుడు ఈ కారం, మసాలాలు అన్నీ కలిసేలా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకుంటూనే ఒక 2 నిమిషాల పాటు ఉంచండి. గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని మనకు ఆయిల్ అనేది పైకి రిలీజ్ అవుతుంది. మళ్ళీ మనకు మసాలాలు కూడా ఈ ఆయిల్లో ఫ్రై అయినట్టు ఉంటుందండి. ఒక 2 నిమిషాల పాటు మాత్రం ఫ్రై చేసుకోండి కంపల్సరీగా. మీకు వీడియోలో కనబడుతుంది కదా, ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఉడకబెట్టేసుకున్న బోటీ కర్రీ అండి ఇందులో వేసేయండి. వాటర్ అంతా తీసేసి బోటీ వేసేయండి. ఇలా వేసిన బోటీని ఒకసారి కలిపేసుకోండి బాగా కలిసేలా, మసాలాలన్నీ కలిసేలా ఒకసారి బాగా. ఒకసారి మసాలాలన్నీ కలిసేలా బోటీని మొత్తం కలిసేలా ఒకసారి కలిపేసుకోండి. మనము పీస్లకు అనేది ఉప్పు కారం బాగా పట్టాలి కదండి, అందుకని ఒకసారి బాగా కలిపేసుకోండి. వాటర్ మాత్రం వేయకండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసుకోండి. మూత పెట్టిన తర్వాత మనకు ఆయిల్ అనేది పైకి రిలీజ్ అవుతుందండి. చూడండి అలా పైకి రిలీజ్ అవుతుంది మనకు ఆయిల్ అనేది. మీరు చివరిగా కావాలంటే కొత్తిమీర చల్లుకోవచ్చండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బోటీ కర్రీ అనేది తయారైపోయింది. ఈ కర్రీని మీరు అన్నంలోకి తిన్నా, చపాతీలోకి తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, రిలేషన్కి షేర్ చేయండి. మీరు ట్రై చేసేది ఉంటే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.